హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపర. ఈరోజు వీడియో వచ్చేసి మన చౌత్ర రామాలయంలో శ్రీరామనవమి రోజున రామయ్య తండ్రి అలంకారం ఎంతో విశేషంగా అయితే ఉందండి. రామయ్య తండ్రిని దర్శనం చేసుకొని ఆ తర్వాత బయట కళ్యాణం అయితే జరుగుతుంది. అక్కడికి కూడా వెళ్ళిపోదాం. ముందుగా మన రాముల వారు ఈ సంవత్సరం హంస వాహనంపై ఎంతో చక్కటి అలంకారంతో మనందరికీ అయితే దర్శనమిస్తూ ఉన్నారు. ముందుగా రామయ్య తండ్రి దర్శనం చేసుకొని ఇప్పుడు కళ్యాణం అయితే జరుగుతూ ఉందండి. అక్కడికి కూడా వెళ్ళి రామయ్య తండ్రి కళ్యాణం అయితే చూసేద్దామా? చూసేయండి ఒకసారి స్వామివారి అలంకారం చూసుకొని ఆ తర్వాత బయటకైతే వచ్చేసి ఇక్కడ కళ్యాణానికి సిద్ధమైన రామయ్య తండ్రిని చూసేసి కళ్యాణం మొత్తం ఎంత చక్కగా జరిగింది అనేది కూడా చూసేద్దాం. ఇంకా ఎవరైనా మన వీడియోకి ఒక లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి వీడియో అనేది వాచ్ చేసేయండి. సో నేను వెళ్ళేటప్పటికి కళ్యాణం అయితే జరుగుతూ ఉంది. ఇంకా అందరూ పీటల మీద కూర్చొని కళ్యాణం చేస్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా మహిళా భక్తులందరూ కలిసి ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం అయితే చదువుతూ ఉంటారు కదండి. ఇలా పారాయణం చదువుతూ ఒడ్లు వలుస్తూ ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నారా? రామయ్య తండ్రి తలంబ్రాల కోసం, గోటి తలంబ్రాల కోసం ఈ విధంగా ఒడ్లు ఒలిచారు. ఆ ఒడ్లనే ఇప్పుడైతే మీ అందరికీ చూపిస్తున్నాను. భక్తులందరూ కలిసి ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చదువుతూ ఒడ్లు కొలిచారనమాట. అవి ఎంతో చక్కగా అలంకారం చేసుకొని ఈ విధంగా మహిళా భక్తులందరూ కలిసి తీసుకొని వచ్చారు. ఎంతో విశేషంగా ఈ సంవత్సరం తలంబ్రాలు పోసేటప్పుడు ఈ గోటి తలంబ్రాలను కూడా పోసారనమాట. సో మీ అందరూ వీడియో చూస్తున్నారు కదండి. ఎవరైనా ఇంకా ఒక లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది వాచ్ చేసేయండి. వీడియో ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. ముందుగా జీలకర్ర బెల్లం పెట్టడం, అలాగే తాళి కట్టడం, తర్వాత తలంబ్రాలు పోయటం, దండలు మార్చుకోవటం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీడియో అనేది ఎవ్వరూ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ అంతేకాకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.
స్వామివారి కళ్యాణం ఎంత చక్కగా జరిగిందో. అండ్ అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం అయితే చదువుతారు కదా, అదేవిధంగా శ్రీరామనవమి రోజు సాయంత్రం వేళ మహిళా భక్తులందరూ మళ్ళీ విష్ణు సహస్రనామం పారాయణం చదివి ఆ తర్వాత స్వామివారికి హారతి కూడా ఇస్తున్నారు. అది కూడా చూసేద్దాం. చూసారు కదండి, హారతి కూడా అయిపోయిందనమాట. ఇంకా పక్కనే ఉన్న కృష్ణయ్య మందిరంలోకి అయితే వెళ్దాము. కృష్ణయ్య అలంకారం కూడా ఎంతో చక్కగా ఉంది. ఒక్కసారి అయితే చూసేయండి. తామర పువ్వులో నుంచి కృష్ణయ్య వస్తున్నట్టు ఉంది కదా, అదేనండి మన కృష్ణయ్యని కూడా దర్శనం చేసుకున్నాం అనమాట. ఇంకా అందరం కలిసి ఇక్కడ కూడా స్వామివారి దగ్గర ఒక చిన్న ఫోటో అయితే దిగేసాము. సో ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చే ఉండిద్ది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. See you soon on next video.